హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను బాగున్నాను, అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలి. కనకతార మాత వీడియోకు స్వాగతం అండి. అయితే ఈరోజు ఏంది అప్పాలు చేస్తున్నాం అన్నమాట. అంటే కొందరు అప్పాలు అంటారు, మేమైతే అప్పాలు అంటాము, కొందరు చెక్కలు అంటారు. ఈ మొన్ననేమో మా పెళ్ళి రోజు అయింది. అలాగే ఆ రోజే గంగకు మా అమ్మాయి శ్రీమంతం బట్టలు గంగ తల్లికి ఎక్కించినాము. ఆ వీడియో చూసిండ్రు కదండి. అయితే ఈరోజు మా అమ్మాయి శ్రీమంతం కోసము అప్పాలు చేస్తున్నాము. అంటే పిండి వంటలు, పిండి పదార్థాలు చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ ముందుగానే పిండికి తాలింపు పెట్టాలి. తర్వాత ఎసరు రాగానే అందులో పిండి పోసి ఈ విధంగా ఒత్తుకోవాలి. అంటే వేడి వేడి ఉన్నదని ఈ అమ్మ చెంబుతో మంచిగా కలుపుతున్నది. నా వీడియో చివరి దాకా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఒక 5 రకాలు అయితే చేస్తామన్నమాట. మళ్ళీ శ్రీమంతంకు ఎవరెవరైతే వస్తారో వాళ్ళకు కొన్ని అప్పాలు, గర్జెలు, చేగోడెలు కొన్ని మనిషికి పెడతామన్నమాట. ఆమె నా ఫ్రెండు, ఎల్లో కలర్ చీర కట్టుకున్నామే. మంచికిన్ని చేస్తున్నాము. అంటే 2 రోజులు చేసినామండి. ఇట్లా పెద్ద తట్ట పెట్టినాం. చిన్న చిన్న మూకుడు పెడితే సరిపోదు, తొందరగా కావని పెద్ద తెల్ల బేసన్ ఇట్లా లోతు ఉంటుంది కదండి, అది పెట్టేసినాం అన్నమాట. మా సైడ్ అయితే ఈ విధంగానే చేస్తారండి. నేను వీడియోలు ఎందుకు లేటుగా అప్లోడ్ చేస్తున్నా అంటే, నాకు కొన్ని కారణాల వల్ల నేను లేటుగా అప్లోడ్ చేస్తున్నానండి. అంటే వెంట వేయలేకపోతున్నా. అది కూడా నేను చెప్తానండి మరో వీడియోలో. మా మర్దన్లు, మా తమ్ముళ్ళు, మళ్ళా మాకు తెలిసిన వాళ్ళు అందరం కలిసి చేసినాము అప్పాలు. ఇక ఇదే రోజు మా చుట్టాలది ఫంక్షన్, చుట్టాలింటి వాళ్ళ ఫంక్షన్ కూడా పోయినా. అప్పాలు చేయంగా వెళ్ళినామన్నమాట. అంటే వాళ్ళ ఫంక్షన్ కూడా చూసుకోవాలి కదండి. అంతా అయిపోయినాక పోయినా నేను, ఫంక్షన్ అంతా అయిపోయినాక పోయినా. అది ఏమంటారు, అందరూ డీజే పెట్టుకున్నారు, డ్యాన్స్ చేస్తూ ఉన్నారు సరదాగా. నాకేమో ఈడ అప్పాలు కావాలా, అంటే ఈ పిండి వంటలు కావాలా. వీళ్ళేమో ఫంక్షన్కి రమ్మని ఫోన్ చేస్తున్నారు. ఇక వెళ్ళినాము, నేను మా అబ్బాయి అయితే వెళ్ళినాము. పాప మా మర్దన్లు రాలేరు. మా మర్దన్లు ఇక్కడ అప్పాలు గర్జెలు చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళు ఇలా చేస్తుంటే నాకు చాలా ముచ్చటేసిందండి, చాలా మంచి అనిపించింది. అంటే ఎంజాయ్ చెయ్యాలా. సరదాగా భలే చేసిండ్రు. వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఇలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. కామెంట్ పెట్టండి, నా వీడియో ఎలా ఉందో తెలుగులో కామెంట్ పెట్టండి.
నాకైతే మస్తు బతిలాడిండ్రు వీళ్ళందరూ, నువ్వు చేద్దురా వదినే, డాన్స్ చేద్దురా అని. నాకైతే అస్సలే రాదు. ఇదే కానీ అలవాటు ఉండాల. మా మాకెప్పుడు ఇంట్లో పనే సరిపోతుంది. నాకు వీళ్ళని చూసి నాకు అనిపించింది తొందరగా పని తీర్చుకొని ఇలా సరదాగా, అంటే నేను చేయకున్నా కానీ పిల్లలన్నా సరదాగా డ్యాన్స్ చేస్తారు అని నాకు అనిపించింది. మా అబ్బాయి వాళ్ళని చూస్తూ ఉన్నాడు. ఇక మళ్ళా అక్కడ ఫంక్షన్కి పోయి ఇంటికి వచ్చిన తర్వాత పుట్టగర్చెలు అవి ఇవి చేసుకుంటా ఉన్నాము. చలి పెడుతున్నది. ఈ విధంగా ఇవి మేము గర్జెలు అని అంటాము. మరి మీ భాషలో ఏమంటారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా ఎంత మంచిగా గట్టిగా నొక్కితే అంత మంచిగా ఉంటుంది. అంటే నూనె లేసినప్పుడు విడిపోదు అన్నట్టు. నేను అన్ని రకాలు వీడియో తీయలేనండి, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుందని నేను తీయలేను. ఇది పొట్టగర్జ అన్నమాట. ఈ విధంగా పొట్టగర్జలు చేసినాము చూడండి. మరి మీరు కూడా ఇలానే చేస్తారా అండి? మాకు తెలిసినట్టు మేము చేసినాము. ఫస్ట్ ఒక గర్జ చేసిన తర్వాత పూరి తాల్చి అందులో ఇంకా అది రవ్వ చక్కెర మిక్చర్ చేస్తాం కదా, అది ఇంత పోసి ఈ ఆకారంగా చేసినామన్నమాట పొట్టగర్జలు. పొయ్యి ఇంట్లోనే పెట్టినాము, బయట చలి పెడుతున్నది. అక్క ఎంత లేట్ అయినా సరే ఈరోజు ఇవి చేసేద్దామని మా తమ్ముళ్ళు అన్నారు. మా ఇద్దరు తమ్ముళ్ళు, మా ఇద్దరు మరదళ్ళు, నేను, మా అమ్మ కలిసి చేసేసినాము. కొన్ని కట్టెల పొయ్యి మీద కాల్చినాము, కొన్ని సిలిండర్. ఎందుకంటే నాకు ఒకదాని తర్వాత ఒకటి ఒకటి కష్టము ఒకటి సుఖము, ఒకటి కష్టము ఒకటి సుఖము. అసలు నేను సంతోషపడన్నా బాధపడన్నా అన్నట్టు నాకు ఇట్లా వస్తున్నాయి. ఇప్పుడు ఒక 7-8 నెలల నుండి నేను ఇవిట్లనే నాకు ఇదైపోతుందండి. అసలు నవ్వన్నా ఏడవన్నా నాకేమీ అర్థమవుతలేదు. కానీ చేసేటి అయితే చేస్తూనే ఉన్నా, ధైర్యంగా ముందడుగు వేస్తున్నాము. మా అబ్బాయికి నేను ధైర్యం చెప్తున్నా, చేసేటి అన్నీ చేస్తూనే ఉన్నాము. చేసే ప్రయత్నం చేద్దాము. భగవంతుడు అనుకుంటా, భగవంతుని మీద భారం వేస్తూ ప్రతిదీ చేస్తున్నాం అన్నమాట. దేవుడు నాకు అప్పుడప్పుడు కొన్ని పరీక్షలు పెడతాడు అన్నమాట, నెగ్గుతానా నెగ్గనా అని. ఇన్ని గర్జలు చేసినామండి, ఒక పెద్ద 2 గుల్లలన్నీ.
ఇవి పుట్టగర్జేలు. ఇంక శ్రీమంతం రోజు పాలకడాలని అవి పోసినాము. చాలా చేసినామండి. కాకపోతే అన్నీ చూపెట్టలే, అన్నీ వీడియో తీయలేను, లెంత్ అవుతుందని. అయిపోయినాయి. రాత్రి 2 అవుతున్నది. ఇక వాళ్ళింటికి వాళ్ళు వెళ్తున్నారు. మా తమ్ముడైతే ఎప్పుడు చేయండి ఈసారి భలే కూర్చున్నాడు. పొయ్యి కాడ కూర్చొని ఓపికతోని అన్నీ చేసిండండి. ఉంటానండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.